లేదండి, ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం, వారైతే స్టార్ట్ అయింది, ఎట్టి పరిస్థితులు వారైతే స్టార్ట్ అయింది. డెఫినెట్గా దీని మీద ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్. అదైతే మేము పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం, దయచేసి మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ రండి, మీరు కూడా మోటివేట్ అవ్వండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అందరం కలిస్తేనే కానీ చేయలేం. ప్రతి ఏరియాలో ప్రతి ఊళ్ళో ప్రతి ఏరియాలో ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది కదా, అది ఒకప్పుడు ఓన్లీ అసాంఘిక శక్తులు పెద్దవాళ్ళు మద్యం తాగడానికే వినియోగించేవాళ్ళు. ఇప్పుడైతే అక్కడ పిల్లలు మిడిల్ వాళ్ళు ప్రతి ఏరియాలో ఇది ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ కంప్లైంట్. ఎస్, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చీరాల జరిగిన ఇన్సిడెంట్ కూడా మేము చూస్తే ఒక స్కూల్ వెనకాతల బుషెస్ లో జరిగింది, అక్కడే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండేది. మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి, ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, అటువంటి ఏరియాస్లో కూడా మ్యాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను, 8 తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం. ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఉన్నాయండి, మైన్యూట్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే. అవి బాబాయ్ అదేదో అంటారు కదండి, చాలా అంటే వైట్నర్స్ అంట, నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట, అసలు ఏంటంటో చెప్తున్నారు, మాకే భయం వేస్తుంది. ఇంకా మనం అంత డెప్త్కి వెళ్ళాం అనుకోండి, ఇంక సెర్చింగ్ మొదలు పెడతారు, ఇంక వద్దులేండి. ఎందుకు ఉంటుందండి, కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పట్టుబడి ఉంటారు, బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు. ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా, ఆ రికార్డులో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం? ఐడెంటిఫై చేస్తున్నామండి, ఉన్నారు, లిస్టులో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన వాళ్ళు ఎవరున్నారో డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింగ్ పిన్ ఎవరు ఉన్నది మాకు వస్తుంది. దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. ఏఎన్టీఎఫ్కి ఫుల్ రైట్స్ ఇస్తామండి. నేను ఒకటే అండి, ఇప్పుడు 5 కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్? పోలీసులు 50,000 మంది ఉంటారు. మనం సరిపోతుందా అంటే సో మనం ఆలోచించుకోవాలి కదా. నేనేమంటానంటే దాని గురించనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిసేది. డెఫినెట్గా ఉంటుంది. అదేం లేదండి, ఇది సపరేట్ బ్రాంచ్, అది సపరేట్ బ్రాంచ్, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.